నమస్కారం అండి అందరికీ. ఈరోజు రేపు 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద పెన్షన్లు కొనసాగింపు అయితే మొదలవుతుంది. ఒక కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అదొక పండగ రూపంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రజల్ని ఇసిగించి ఈ పెన్షన్లనే రూపంలో 2019 నుంచి 24 వరకు జరిగిన మోసం ప్రజలకు తెలుసు. మాట ఇస్తే మాట మీద నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏది కూడా తప్పుదాలు జరగలేని పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ. మేము గర్వపడుతుంది ఏంటంటే రేపు గతం వదిలేద్దాం సార్, రేపు ఉదయాన్నే 6 గంటలకు ఇంటింటికి పెన్షన్. ఏ రకంగా మాట లాస్ట్ టైం కూడా ఇదే మాట అన్నారు. ఎందుకంటే 1000 రూపాయలు పెంచుతామంటే ఇదే మోసంతోనే గత ప్రభుత్వం 250 రూపాయలు చొప్పులు పెంచుకుంటూ ఎంత నష్టం చేసిందో ప్రజలకు తెలుసు. కానీ అలా కాదు, ఈ పెన్షన్ అనేది ఆసరా, అవ్వాతాతలకి ఒక భరోసా. అది ఒకటే కాకుండా మాట మేము హామీ ఇచ్చిన, మా నాయకుడు హామీ ఇచ్చింది ఏప్రిల్ నెల, ఏప్రిల్ మే జూన్ కలిపి ఇంకొక 1000 రూపాయలతో పాటు రేపు ఉదయాన్నే ప్రతి అవ్వాతాతకు 7000 రూపాయల పెన్షన్ గడప గడపకి వెళ్ళి ఇచ్చి ఈరోజు గాజువాకలో భరోసా అవ్వాతాతలకి ఇద్దరు కొడుకులని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గాజువాక నియోజకవర్గంలో చిన్న కొడుకు పల్లా శ్రీనివాసరావు గారు. ఈ భరోసా మీద రాబోయే కాలంలో ఆనాడు పేదలు కట్టిన టిట్కో హౌసింగ్ కానీ, ఈనాడు ఈ పెన్షన్లు కానీ, సంక్షేమాలు కానీ కొనసాగిస్తూ ఏది సమయం అయితే లేదండి. రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉన్నా సరే రేపు మీరు ఒకటి గమనించాలి, సోమవారం కనుక పెన్షన్లు, ఆదివారం క్యాష్ రాలేదు ఇవన్నీ చెప్పకుండా ఉండడం కొరకు అధికారులతో ఒకరోజు ముందే క్యాష్ను రప్పించి పక్కన పెట్టి ఈరోజు సచివాలయం సిబ్బందిని అలర్ట్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా రేపు జరుగుతుంది పసుపు పండుగ అని చెప్పి ఇంటింటికి వెళ్ళే ప్రయత్నం మాకు ఆల్రెడీ పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాలు ఇచ్చారు. రేపు పల్లా శ్రీనివాసరావు గారు కూడా గాజువాకలో 5-6 ప్రాంతాల్లో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. ఈరోజు 7000 రూపాయలు కాకుండా పర్మనెంట్గా మీకు ఉంటారు వికలాంగులు, 100% వికలాంగుడికి 15,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం కూడా అనౌన్స్మెంట్ చేశారు. నిజంగా 15,000 రూపాయలు అంటే ఆ మంచం మీద ఉన్న వ్యక్తిని ఆ కుటుంబం ఆదుకుంటుంది. అలాగే పెన్షన్ల విషయం ట్రాన్స్జెండర్స్ కానీ, వృద్ధులు కానీ, మత్స్యకారులు కానీ, గీత కార్మికులు కానీ ఏదైనా సరే మాట ఇస్తే మాట ప్రకారంగా రేపు 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు 90% పైనే ఇంటింటికి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో గాజువాక నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త, అలాగే మా 66వ వార్డు నుంచి ప్రతి కార్యకర్త కూడా సచివాలయం సిబ్బందితో పాటు ఇంటింటికి వెళ్ళి రేపు పెన్షన్లు కొనసాగించి అవ్వాతాతలకి పేదల పక్షాన నిలబడి ఒక పెద్ద కొడుకు ఇచ్చిన హామీని మేము కొనసాగించి ఇక్కడి నుంచి సంక్షేమం రేపటి నుంచి మొదలవుతుందంటే ఓ కూటమిలో నాయకులు ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకునే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అవ్వాతాతలకి పెన్షన్లు తీసుకుని ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం.